పార్వతీపురం మన్యం జిల్లా పాజిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డులో వెళ్తున్న బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు విశాఖ నుంచి జయపురం వెళ్తుండగా ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలార్పారు. అయితే అప్పటికే బస్సు చాలా వరకు దగ్ధమైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 5 ప్రయాణికులు ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, ఇంతకీ ప్రమాదానికి గల కారణాలేంటి? షాయిని ఒడిశా ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలము రొడ్డవలస ఏదైతే ఆంధ్ర ఒడిశా మధ్య మార్గం నుండి ఘాట్ రోడ్ లో ఈ బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి జైపూర్ కు ఉదయాన 7:45కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు 7:45కి ఘాట్ రోడ్ సమీపానికి చేరుకుంది. ఘాట్ రోడ్ అంటే ఆంధ్ర ఒడిశా మధ్య నెలకొని ఘాట్ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా అత్యంత మలుపులతో కూడుకుని ఎత్తైన ప్రాంతం కావడంతో బస్సు నెమ్మదిగా ఏదైనా వాహనంతో బస్సుతో పాటు లారీలు ఇతర వాహనాలు కూడా చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంటాయి. అంటే ఈ సమయంలో ఆ బస్సులో ఏదైతే ఒడిశా ఆర్టీసీ బస్సు ఉందో ఒడిశా ఆర్టీసీ బస్సులో ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక కారణంతో ప్రమాదం సంభవించిందని స్థానికులైతే చెప్తున్నారు. అయితే మెల్లగా నెమ్మదిగా అంటే ఇంజన్ నుంచి నెమ్మదిగా పొగలు రావడంతో గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవరు వెంటనే అప్రమత్తమైన తర్వాత బస్సులో మరింత వేగంగా మంటలు ఆ పొగ రావడం చూసి నెమ్మదిగా క్రమంగా పొగలు వ్యాపించడము, తర్వాత వేగం పెరగడము, తర్వాత మెల్లమెల్లగా తర్వాత మంటలు కూడా వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ఆ బస్సులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులను కూడా కిందికి దించేసి వారు కూడా ఆ బస్సుకు దూరంగా వెళ్లిపోవడం జరిగింది. అయితే డ్రైవరు తర్వాత క్లీనరు తర్వాత ప్రయాణికులు కూడా కాస్త కొంత దూరం వెళ్ళిన సమయానికి వెంటనే మంటలు ఏదైతే ఇంజన్ లో ఏర్పడిన మంటలు మెల్లమెల్లగా వ్యాపించే బస్సు మొత్తం వ్యాపించడంతో ఆర్టీసీ బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకొని పూర్తిగా అంటే బస్సు అప్పటికే సాలూరు ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్న సమయానికి అప్పటికే బస్సు మొత్తం సగానికి సగం అప్పుడు కాలిపోవడం జరిగింది. అయితే పూర్తిగా దగ్ధం కాకుండా బూడిద కాకుండా ఈ ఫైర్ సిబ్బంది మంటలని అదుపుకి తీసుకొచ్చారు. అయితే ఈ ఒడిశా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులు కూడా సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఇటీవల రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో చోటేసుకున్న బస్సు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఇటు ప్రయాణికులతో పాటు ఇతర స్థానికులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పి చెప్పవచ్చు. షాయిని, ధన్యవాదాలు ఓబులేష్.